जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल కాంపిటిటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. మనము మిషన్ 2026లో రీజనింగ్ సబ్జెక్ట్లో కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 5 వీడియో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి నేను వీడియో అప్లోడ్ చేయలేదు. సారీ ఫర్ దిస్ వన్. ఫ్రెండ్స్, ఈరోజు నుండైనా నేను డైలీ 10 minutes వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. కొద్దిగా మీకు రిపబ్లిక్ డే వస్తుంది కదా, అప్పుడు దాకా కొద్దిగా బిజీగా ఉంటా. కానీ ట్రై చేస్తాను నేను నైట్లో కానీ మీకు టైం దొరికినప్పుడు నేను 10 or 15 minutes క్లాసెస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. చూసుకోండి ఫ్రెండ్స్, కోడింగ్ డీకోడింగ్లో పార్ట్ 5 వీడియో మనది. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే చైనీస్ కోడింగ్ ఆర్ ఎలిమినేషన్ కోడింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎలిమినేషన్ కోడింగ్ అంటారు. ఎలిమినేషన్ కోడింగ్ అంటే ఏమంటే ఆన్సర్ మా కళ్ళ ముందే ఉంటుంది. చైనీస్ కోడింగ్ ఏమంటే ఆన్సర్ మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ ఆన్సర్ని ఆ లాజిక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను కాన్సెప్ట్ చెప్తాను. చూసుకోండి కాన్సెప్ట్. మౌంటైన్ స్టాండ్ టాల్ 33, 66, 44 అంటే మౌంటైన్ని 33 అంట, స్టాండ్ని 66 అంట, టాల్ అంటే 44 అంట. అలాగే సేమ్ రాకీ ఈజ్ టాల్ అంటే రాకీ అనేది 44, ఈజ్ అనేది 55, టాల్ అనేది 11. సేమ్ రాకీ ఈజ్ మౌంటైన్. రాకీ అనేది 33, ఈజ్ అనేది 55, మౌంటైన్ అనేది 11. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు స్టాండ్కి ఏ నెంబర్ కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ వర్డ్స్లో చూసుకోండి, ఈ సెంటెన్స్లో చూసుకోండి. మీకు ఎక్కడైతే కామన్ ఉండదో అక్కడ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మౌంటైన్ ఈ 2 లైన్స్లో ఉందా అంటే ఈ 2 వర్డ్స్లో ఈ 2 సెంటెన్స్లో ఉందా? మౌంటైన్ లేదు. స్టాండ్ ఉందా? లేదు. టాల్ ఉంది, టాల్ని క్యాన్సిల్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఈ 2ని కంపేర్ చేసుకోండి. సెకండ్ సెంటెన్స్ని థర్డ్ సెంటెన్స్ని కంపేర్ చేసుకోండి. రాక్ కనబడుతుంది, రాకీ క్యాన్సిల్ చేసుకోండి. ఈజ్ కనబడుతుంది, ఈజ్ని క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ఏం చేయండి అంటే ఫస్ట్ సెంటెన్స్ని థర్డ్ సెంటెన్స్ని చూసుకోండి. ఇక్కడ మౌంటైన్ మిగిలింది, ఇక్కడ మౌంటైన్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. సేమ్ మీరు నంబర్స్లో మరి అలాగే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 44, ఇక్కడ 44 క్యాన్సల్, 55, 11. తర్వాత 33. వాడేమన్నాడు? మిగిలిందేమి స్టాండ్. వాడమడి అడిగిందేమి క్వశ్చన్? స్టాండ్ ఏ నెంబర్తో కోఆర్డినేట్ అవుతుంది? స్టాండ్ ఈ దాంట్లో మిగిలిన దాంట్లో నెంబర్ ఇప్పుడు ఇన్ని నెంబర్స్ ఉన్నాయండి. ఇన్ని నెంబర్స్లో క్యాన్సల్ కానీ నెంబర్ ఏది? 66. మన ఆన్సర్ ఏమవుతుంది? 66 అవుతుంది. మీరు ఇంకో విధంగా మరి సాల్వ్ చేయొచ్చు. ఎలా ఇంకో విధంగా అంటే మౌంటైన్ అంటే 33 కదా, ఇక్కడ ఎక్కడ వచ్చింది మౌంటైన్? ఇక్కడ వచ్చింది. దీంట్లో మరి 33 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీన్ని క్యాన్సిల్ చేస్తాం. తర్వాత స్టాండ్ ఎక్కడెక్కడ వచ్చింది? స్టాండ్ ఎక్కడ రాలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. స్టాండ్ వదిలేండి. టాల్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఈ ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో కామన్ ఏం నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 44 కామన్ ఉంది, రైట్, లేపేసినారు. తర్వాత రాకీ చూసుకోండి. రాకీ ఇక్కడ కామన్ ఉంది. దీంట్లో ఏ నెంబర్స్ కామన్ ఉన్నాయి? 55 కామన్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. ఈజ్ అంటే కామన్ ఎంత ఉంది దీంట్లో? ఈ నెంబర్లో ఈ సెంటెన్స్లో నెంబర్ ఎంత కామన్ ఉంది? 11. క్యాన్సిల్ చేసి మిగిలింది ఏది? వర్డ్. ఫస్ట్ సెంటెన్స్లో ఏం మిగిలింది? స్టాండ్ మిగిలింది. వాడు అడిగిన మరి మాకేమి? స్టాండ్ ఏ నెంబర్తో కోఆర్డినేట్ అవుతుందని వీడి క్వశ్చన్. స్టాండ్ ఏ నెంబర్తో కోఆర్డినేట్ ఉంది? ఇప్పుడు మిగిలిన దాంట్లో 66. ఆప్షన్ ఏమవుతుంది? మాది 66 అవుతుంది. మనము ఇలాగా సాల్వ్ చేయాలి కోడింగ్ డీకోడింగ్ చైనీస్ కోడింగ్ క్వశ్చన్స్. మనం వచ్చేసి ఇలా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. వెరీ కోడెడ్ విత్ దిస్ నెంబర్ అండ్ వెరీ కోడెడ్ విత్ దిస్ నెంబర్. వాట్ ఈజ్ ఏ కోడెడ్? ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందంటే అంటే ఈ వర్డ్ వచ్చేసి ఈ నెంబర్తో కోడెడ్ అయింది, ఈ వర్డ్ వచ్చేసి ఈ నెంబర్తో కోడెడ్ అయింది. అలాంటిటప్పుడు ఏ అనే లెటర్ ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. చూసుకోండి, ఇది మరి చైనీస్ కోడింగ్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఎక్కడైతే కామన్ వర్డ్స్ ఉన్నాయో అక్కడ మనము దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ వి క్యాన్సల్, తర్వాత ఆర్ క్యాన్సల్, వై క్యాన్సల్,
సేమ్ ఇప్పుడు నెంబర్లో మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సర్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, క్యాన్సర్. 3 క్యాన్సర్. ఇక్కడ 6 మిగిలినాయి, ఇక్కడ 8 మిగిలింది. ఇప్పుడు చూసుకోండి వాడేమన్నాడు, ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఇప్పుడు పైన పదంలో, పైన సెంటెన్స్లో, పైన వర్డ్లో ఇక్కడ ఈ ఉందా, ఏ ఉందండి? ఈ ఉంది. ఇక్కడ మనం చూసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే దీని పైన చూసి ఆన్సర్ అనుకుంటారు, బట్ అది తప్పు అయిపోతుంది. పైన చూసుకోకూడదు. మనము దేన్ని చూసుకోవాలి అంటే ఇప్పుడు చెప్తా చూసుకోండి. ఇక్కడ ఈ కదా, ఈ అంటే ఇక్కడ వాడు ఏ ఇచ్చింటాడు, పైన సెంటెన్స్ చూసుకొని ఈ 3 క్యాన్సల్ అయినాయి, ఈ 3 క్యాన్సల్ అయినాయి, మిగిలింది 6 కదా అని ఆన్సర్ 6 పెడతారు, బట్ అది తప్పు. ఎందుకు తప్పు అంటే వాడు అడిగింది ఏ వచ్చేసి ఏ సెంటెన్స్లో ఉంది, సెకండ్ లైన్లో ఉంది. సెకండ్ లైన్ అప్పుడు ఇది ఏకి కోడెడ్ అవుతుంది, ఏమవుతుంది 8 అవుతుంది. 8 పైన నెంబర్స్ లేదు, కింద లేదు, పైన లేదంటే అది క్యాన్సల్ కాదు. అందుకే వాడు ఏ కోడెడ్ అన్నాడు కదా, ఇది సెకండ్ లైన్లో ఉంది. అందుకే మన ఆన్సర్ ఏమవుతుంది 8 అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 8 అవుతుంది. ఇలాగ మనము చైనీస్ కోడింగ్ కానీ ఎలిమినేషన్ కోడింగ్ ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. సిట్ ఆన్ చైర్, దిస్ వర్డ్స్ కోడెడ్. ది చైర్ బ్రోక్, దిస్ వర్డ్ కోడెడ్. చైర్ని ఏ లెటర్తో మనం కోడ్ చేయొచ్చు, ఏ లెటర్స్తో కోడ్ చేయొచ్చు అని వీడి క్వశ్చన్. మనం చేయాల్సిన పని ఏమి, క్యాన్సిల్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ సిట్ ఉంది, లేదు, ఎక్కడ లేదు, దీన్ని రౌండ్ పెట్టుకోండి. తర్వాత ఆన్ ఎక్కడ లేదు, చైర్ మాత్రమే ఉంది. వాడు అడిగింది మరి చైరే. ఇప్పుడు చూసుకోండి, ఎస్కే యాడ్ అని కామన్ ఉందా, లేదు. ఎంఐ ఇక్కడ కామన్ ఉంది, సిఎన్ లేదు. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ చాలా హైలైట్. ఇది సిట్ ఆన్ చైర్, ది చైర్ బ్రోక్. చూసుకోండి, ఇక్కడ చైర్ కామన్ ఉంది, ఇక్కడ చైర్ కామన్ ఉంది. అంటే ఫస్ట్ సెంటెన్స్లో, సెకండ్ సెంటెన్స్లో కామన్ పదం ఏది, చైర్. కామన్ పదం ఏది, చైర్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈ ఫస్ట్ సెంటెన్స్లో అండ్ సెకండ్ సెంటెన్స్లో కామన్ లెటర్స్ ఏం దొరికినాయి, మీకు ఒక్కటే దొరికింది, అదే ఎంఐ. ఇప్పుడు మన ఆన్సర్ మరి ఏమవుతుంది, ఎంఐనే అవుతుంది. ఎందుకంటే చైర్ దేంతో కోడెడ్ అవుతుందంటే ఎంఐతో కోడెడ్ అవుతుంది. ఎందుకంటే మిగతా నెంబర్స్ కామనే లేవు కదా. ఇక్కడ జిఎం కామన్ ఉందా, లేదు. ఎఫ్ఆర్ కామన్ ఉందా, లేదు. ఎస్కే కామన్ ఉందా, లేదు. సిఎన్ కామన్ ఉందా, లేదు. కామన్ ఉన్న పదం ఏది, ఓన్లీ ఎంఐ. అందుకే ఎంఐ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో చైర్ కామన్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో చైర్ కామన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ వర్డ్స్ ఎంఐ కామన్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఎంఐ కామన్ ఉంది, బట్ ఇక్కడ లేదు. ఇప్పుడు సిట్ చూసుకోండి. సిట్ సెకండ్ సెంటెన్స్లో కామన్ ఉందా, లేదు. బట్ ఇక్కడ నెంబర్స్ మరి, ఇక్కడ వర్డ్స్ మరి కామన్ లేవు. ఆన్ కామన్ ఉందా, లేదు. చైర్ కామన్ ఉంది. అందుకే ఇక్కడ 2 సెంటెన్స్లో మరి ఎంఐ కామన్ ఉంది. మన ఆన్సర్ ఏమవుతుంది, ఎంఏ అవుతుంది. ఇది చైనీస్ కోడింగ్లో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మన టైప్స్ మొత్తం కంప్లీట్ చేసినాము. మనం ఇప్పుడు మిక్స్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తము నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. ఈరోజు రేపు మనం మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. బీట్ కోడెడ్ విత్ దిస్ వర్డ్ అండ్ మిలాద్ కోడెడ్ విత్ ఏ లెటర్స్తో అని వీడి క్వశ్చన్. చూసుకోండి, ఫస్ట్ బీట్ రాసుకుందాం. BAESDDE. ఫస్ట్ మనం చేసిన పని ఏమి, ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. బి అంటే 2, ఈ అంటే 5, ఏ అంటే 1, టీ అంటే 20. సేమ్ ఎస్ అంటే 19, డి అంటే 4, డి అంటే 4, ఈ అంటే 5. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 19 ఉంది, 17 అనుకోండి. బట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇది లాజిక్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. తర్వాత మీరు ఫస్ట్ ఫార్వర్డ్ చూసిన తర్వాత ఏం చేయాలి, రివర్స్ చూసుకోండి. ఇక్కడ టీ అంటే 20 ఉంది, ఎస్ అంటే 19 ఉంది. అంటే దీనిలో నుండి -1 చేయొచ్చు కదండి, చేస్తే ఇది వస్తుంది కదండి, రైట్ వస్తుంది. తర్వాత ఏని డీని చేస్తే +3 అనుకోవచ్చు, ఇక్కడ +1 అనుకోవచ్చు, ఇక్కడ +3 అనుకోవచ్చు. బట్ లాజిక్ కన్వీనియంట్గా లేదు. నెక్స్ట్ ఇలా చూసుకోండి,
బి అంటే 2, ఇక్కడ ఏమైంది, ఈ ఏమైంది 5 అయింది. అంటే ఒకసారి +3 చేస్తే 5 వస్తుంది కదా, రైట్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయండి అంటే ఈ కదా, ఈ ఏ మరి ఫస్ట్ తేండి, సెకండ్ తేండి. ఏ అంటే 1, డి అంటే 4 అయింది. అంటే +3 చేయొచ్చు కదండి, రైట్. ఈ వచ్చేసి 5 ఉంది, డి వచ్చేసి 4 ఉంది, లేకుంటే -3 చేయొచ్చు. లేకుంటే ఇలా కాకుండా మరి ఇంకా సింపుల్గా లాజిక్ వచ్చేస్తుంది. ఎలాగంటే సింపుల్ లాజిక్ చూసుకోండి. ఎలాగంటే ఫస్ట్ మనము ఏతో టీ ఉందో దాన్ని ఎస్ చేయడానికి -1 చేసినాము. ఒక క్వశ్చన్లోనే మాకు ఇచ్చేసినాడు 20 ఉంది, ఇక్కడ 19 ఉంది అంటే మనకు ఆ లాజిక్ అర్థమైపోయింది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఈ, ఇక్కడ ఏ. ఇప్పుడు చూసుకోండి, ఏతో ఈ ఉందో డి రావడానికి +3 చేస్తాం కదా, అది కాకుండా ఈ అంటే 5, డి అంటే 4, 4లో -1 చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఏలో +3 చేయండి. అలాగే ఇక్కడ బి ఉన్నది, దీనిలో +3 అవుతుంది. అంటే మన లాజిక్ ఏమవుతుందంటే ఏతో లాస్ట్ లెటర్ ఉందో అది ఫస్ట్ వచ్చి -1 అయింది, ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో అది లాస్ట్ వెళ్ళి +3 అయింది. తర్వాత ఇక్కడ సేమ్ డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్లో అడిషన్ అయింది. చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది. లాజిక్ ఏమంటే చాలా డిఫరెంట్ లాజిక్ ఉంటుంది, చాలామందికి అర్థం కాదు, మిస్టేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్లో. లాజిక్ ఏమి రివర్స్ లాజిక్ ప్లస్ రివర్స్ లాజిక్ ఎంత, -1. రివర్స్ లాజిక్ ఎంత అండి, రివర్స్ లాజిక్ ఏమైంది, రివర్స్ లాజిక్ ఉంది, దీంట్లో ఫార్వర్డ్ లాజిక్ మరి ఉంది. ఫస్ట్ ఏతో రివర్స్ లాజిక్ అంటే T20 ఉంది, S19 అయింది, -1 చేసినాం. తర్వాత ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో అది లాస్ట్ వెళ్ళి +3 అయింది. తర్వాత ఫార్వర్డ్ లాజిక్ మీద ఒకసారి -1, ఒకసారి +1. ఇది మన లాజిక్. ఏమంటే ఏదైతే టీ ఏదైతే లాస్ట్ ఉందో అది ఫస్ట్ వచ్చింది -1 చేస్తే, అలాగే ఏదో ఫస్ట్ లెటర్ ఉందో అది లాస్ట్ వెళ్ళింది +3 చేస్తే, తర్వాత ఈ 2 లెటర్స్కి ఫార్వర్డ్ లాజిక్ ఉంది విత్ -1 +3, విత్ -1 +3. ఫ్రెండ్స్, మీకు నోట్స్ కావాలంటే మరి మీరు టెన్షన్ పడవద్దండి. నేను నోట్స్ మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు నోట్స్ మరి ప్రొవైడ్ చేస్తున్నా. నోట్స్ మరి మీకు చాలా క్లియారిటీగా ఉంటుంది. నేను ఏదైతే మీకు ఇక్కడ క్వశ్చన్స్ చెప్పినానో ఆ క్వశ్చన్సే మీకు లభిస్తాయి. కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 5 ఆ నోట్సే మీకు లభించడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్.